దయచేసి కూర్చోండి ప్రియులరా, దయచేసి కూర్చుందాం. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో రోమీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు మరి ఈ సంఘానికి రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయంలో మనం 12 నుంచి చదువుకున్నాం చివరి వచనం వరకు. ప్రియులరా, మరి మనుషుని యొక్క జీవితం ఎలా ఉండింది, ఎలా మార్చబడింది అనడానికి ఒక గొప్ప ఉదాహరణ రోమాపత్రిక 5వ అధ్యాయం. రోమాపత్రికలో క్రైస్తవ విశ్వాసానికి సంబంధించిన అనేక సిద్ధాంతాలు మరి ఉన్నాయి. కాబట్టి ప్రియులరా, రోమాపత్రిక అనేటువంటిది మన యొక్క క్రైస్తవ జీవితానికి ఒక రకంగా చెప్పాలంటే ఆధారమై ఉంటా ఉన్నది. ఇది చాలా ఒక రూట్ కాజ్ లాంటిది అన్నమాట, ఒక వేరు లాంటిది. చెట్టు నిలబడాలంటే వేరు ఎలా మరి కింద ఉంటేనే నిలబడుతుందో, అలాగే క్రైస్తవ జీవితానికి మూల సిద్ధాంతాలన్నీ కూడా రోమాపత్రికలో ఎక్కువగా దాగి ఉన్నాయి. కనుక ప్రియులరా, ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు ఏమై ఉన్నాడో తెలుసుకునే ముందుగా మన పరిస్థితి ఎలా ఉందో మనం ఒకసారి గమనిస్తాం. చూడండి 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించును, అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ కింద రాయబడి ఉంది ఫుట్ నోట్లో, అందరి ద్వారా వ్యాపించెను. ఒక మనుషుని ద్వారా పాపం వచ్చింది. ఎవరండి ఆ మనుషుడు? ఆదాము ద్వారా. దేవుడు తయారు చేసినటువంటి మానవుడు, తన స్వరూపంలో తన సమానతలో మరి చేయబడినటువంటి ఆదాము, దేవుని యొక్క సుగుణాలన్నింటి యొక్క మిళితమై ఈ లోకంలో ప్రవేశపెట్టబడినటువంటి ఆదాము. ప్రియులరా, దేవుని చిత్తాన్ని, దేవుని ఆలోచనలను సంపూర్తి చేయవలసినటువంటి ఆదాము మరి దేవుని యొక్క మాటను ధిక్కరించాడు, అవిధేయత చూపించాడు. ప్రియులరా, బైబిల్ సెలవిస్తూ ఉంది, ఒక మనుషుని ద్వారా పాపం వచ్చిందంట, పాపం ద్వారా మరణం లోకంలోనికి ప్రవేశించింది. మరి మనం కనుక గమనించినట్లయితే ఒక మనుష్యుని యొక్క మరి అవిధేయత ద్వారా, ఒక మనుష్యుని యొక్క లెక్కలేనితనం ద్వారా పాపం అనేది లోకంలోనికి ప్రవేశించినట్లుగా మనం చదువుబడినటువంటి లేఖన భాగాల్లో మరి చాలా క్లియర్గా మనకు తెలియపరచబడతా ఉన్నాయి. 19వ వచనం చూడండి. ఏలయనగా రోమా 5:19, ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు ఎలాగు చేయబడిరు, అలాగే చాలండి ప్రియులారా, ఒకని అవిధేయత వలన మరి పాపం ఈ లోకంలోనికి రావడమే కాకుండా అనేక మందికి ఆ పాపం ఏమైందంటండి, విస్తరించింది. అనేకులు పాపులుగా మార్పు చెందారు. అదేంటండి, ఆదాము పాపం చేస్తే మిగతా వాళ్ళందరూ పాపులయ్యారా? ఆదాము యొక్క పాపం అందరికీ విస్తరించిందా అని అంటే పొరపాటు. మనం అర్థం చేసుకోవాలి చాలా జాగ్రత్తగా. ఆదాము పాపము చేసినప్పుడు ప్రియులరా, ఆదాము యొక్క పాప స్వభావం మాత్రమే అది ఇతరులకు వ్యాపించింది తప్ప ఆదాము యొక్క పాపాన్ని ప్రతి మనుషుని యొక్క తల మీద దేవుడు తీసుకొని రావడం లేదు. ఒకని తప్పిదాన్ని బట్టి, పాపాన్ని బట్టి మరి ఒకరిని పాపిగా, దుర్మార్గునిగా, దుష్టునిగా దేవుడు ఎంచడు. తండ్రి ఒకవేళ హంతకుడైతే కుమారుడు కూడా హంతకుడని చెప్పడానికి వీల్లేదు. తండ్రి వ్యభిచారి అయితే కుమారుడు కూడా అదే కోవకు చెందినోడు అని చెప్పేసి ఎస్టిమేట్ చేయటం రాంగ్. మరి మనుషులమైన మనమే దాన్ని ఒప్పుకోమే ఆ విధంగా ఎంచటం. మరి నీతి న్యాయాలతో పరిపాలన చేయు మన ప్రభు దాన్ని ఆ విధంగా ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటాడు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, చూడండి, మనం చాలా జాగ్రత్తగా మనం గమనించినప్పుడు 12వ వచనంలో దాని క్లారిటీ ఇస్తున్నాడు. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించనో అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ. ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా.
ఈ 12వ వచనంలో ఉన్న చివరి భాగాన్ని అర్థం చేసుకోకపోతే మిగిలిన లేఖన భాగాలు కానీ బైబిల్లో ఉన్న ఆయా మాటలన్నీ కూడా తప్పుడుగా అర్థం చేసుకునేటువంటి ప్రమాదం ఉంది. ఆదాము చేసిన పాపాన్ని బట్టి అందరికీ మరణం వచ్చేసింది. ఇక్కడ 18, 19 వచనంలో గమనిస్తామని ఉంటేట్లయితే ఒక మనుషుని అవిధేయత మూలంగా 19వ వచనం అనేకులు పాపులుగా చేయబడ్డారు. ఆయన అవిధేయత ఏందయ్యా? ఆయన పాపం చేయటం ఏంది? మేము అవిధేయతలోకి రావటం ఏంది? ఆయన పాపం చేయటం ఏంది? మేము మరణానికి వెళ్ళటం ఏంటి అనేటువంటి ప్రమాదం పొంచి ఉన్నది ప్రియులారా. కాబట్టి ఆదాము చేసిన పాపం మన మీద ఆరోపింపబడలేదు, కానీ ఆదాము పాపం చేసినప్పుడు ఆ పాప స్వభావం ఉందో చూసారా? ఆ స్వభావం తన నుంచి తన బిడ్డలకు, తన బిడ్డల నుంచి ఇతరులకు అది స్వభావం మాత్రమే వ్యాప్తి చెందింది ప్రియులారా. స్వతహాగా ఏ వ్యక్తి అయితే పాపం చేశాడో పాపం చేసినటువంటి వాళ్ళు మరి ఖచ్చితంగా మరి మరణం గుండా వెళ్ళాల్సి వచ్చింది. మరణం గుండా వెళ్ళాల్సి వచ్చింది. అది శరీర మరణమే కావచ్చు, మరి ఆత్మ సంబంధమైన మరణమే కావచ్చు. మరి ఆదాము చేసిన పాపాన్ని బట్టి శరీర సంబంధమైనటువంటి మరణం అందరికీ వచ్చేసింది. అయితే ప్రియులారా, ఆ మాటను దేవుడు ముందుగా కూడా తెలియపరిచాడు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే ఒక మనుష్యుని యొక్క అవిధేయత పాపాన్ని తీసుకొని వచ్చింది ఈ లోకంలోనికి. మనం పాపములో మరి జన్మింపబడిన వారం. ప్రియులారా, గమనిస్తున్నట్లయితే 51వ కీర్తనలో భక్తుడైనటువంటి దావీదు గారు ఒక అద్భుతమైనటువంటి మాటను వ్రాస్తున్నాడు. 51వ కీర్తన 5వ వచనం, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. ప్రియులరా, పాప స్వభావం వచ్చినప్పుడు దేవుడు ప్రతి సందర్భంలో కూడా విడుదల కలిగించడానికి అవకాశాలు ఇచ్చాడు. ఎవరైతే అవకాశాలు అందిపుచ్చుకున్నారో వారు రక్షింపబడ్డారు. అవకాశాలు అందిపుచ్చుకోలేనటువంటి వారు విడిచిపెట్టబడ్డట్టుగా మనం ఎంచాలి. ఎందుకంటే ఆదికాండం 5వ అధ్యాయంలో ఒక క్రమాన్ని గమనిస్తే దేవుని యొక్క ఒక క్రమం కనిపిస్తుంది. దేవుని క్రమం కానటువంటి ఇంకొక క్రమం కూడా ఉంది, అక్రమమైన మార్గం. మరి ప్రియులరా, దేవుని క్రమంలో ఉన్నటువంటి వాళ్ళందరూ షేతు, ఏనోషు వీళ్ళందరూ వస్తారు లైన్గా. చివరికి మనం గమనిస్తున్నట్లయితే హనోక్ అనేటువంటి వ్యక్తి కూడా మరణం పొందకుండానే దేవుని యొక్క సన్నిధి చేరినట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనిస్తున్నట్లయితే అద్భుతమైనటువంటి విషయం ఏమిటి అన్నట్లయితే ఒక మనుష్యుని యొక్క అవిధేయత లోకంలోనికి పాపాన్ని పరిచయం చేసింది, పాపాన్ని తీసుకొచ్చింది. ఈ పాపం మనుష్యుడు ఏం చేస్తుంది? రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం, ఏలయనగా పాపము వలన వచ్చు ద వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్ అనేటువంటి మాట రాయబడి ఉంది. ప్రియమైన వాళ్ళరా, అవిధేయత మనుష్యుని యొక్క జీవితంలో పాపాన్ని తీసుకొచ్చి పెట్టగా ఈ పాపము యొక్క జీతం అంట, పాపము యొక్క పర్యవసానం అంట ఏమైందండి? మరణముగా తెలియపరచబడతాం. దేవుడు మనుష్యుణ్ణి పాపిగా సృజించలా, దేవుడు మనుష్యుణ్ణి చచ్చిపోవాలి అన్నట్లుగా సృజించలా. అయితే మనుష్యుడు అవిధేయుడై దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క మాటను ధిక్కరించిన వాడై, దేవుని యొక్క మాటను పట్టించుకొననటువంటి వాడై తన జీవితంలో పాపం ద్వారా మరణాన్ని తీసుకొని వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, మరి ఇంతటితో ఆగిపోలా. ఒక భయంకరమైనటువంటి విషయం మనుషుని యొక్క జీవితంలోనికి వచ్చింది. అదేంటో చూసినట్లయితే చూడండి 14వ వచనం, అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం ఏం చేసిందంట? ఏలిందంట. ప్రియులరా, మనం చూడండి, అవిధేయత, దేవుని మాటను కాదని తినవద్దన్న పండును తినడం మూలంగా, పండుని బట్టో పండుని తినేదాన్ని బట్టి అనేది కాదు పాయింట్. తినొద్దని ప్రభువు చెప్పాడు, అన్ని పండ్లు తినమన్నాడు, తినొద్దని చెప్పిన దానికి తిన్నాడు. దాన్ని బట్టి మనిషిని యొక్క జీవితంలో పాపం వచ్చేసింది. ప్రియమైన వాళ్ళరా, పాపం వచ్చేసింది, పాపాన్ని బట్టి మరణం వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఏమైందంట? మరణం ఎంటర్ అవ్వడమే కాదు,
మరణం అంట ఏలింది అంటున్నాడు. డెత్ రూల్డ్ ఎవ్రీబడి. ఎక్కడి నుంచి? ఆదాము నుంచి మోసే వరకు మరణం పరిపాలన చేసిందంట. మరణానికి హద్దు లేకుండా పోయింది. మరణాన్ని ఆపే పరిస్థితి కనపట్లా. మరణాన్ని ఆపే పరిస్థితి అందరికీ కనబడటం లేదు. ఒక హనోకు మాత్రమే దాన్ని జయించినట్లుగా ఉన్నాడు. కొంత క్రమంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే దాన్ని తట్టుకోగలిగారు. ప్రియమైన వాళ్ళరా, అయితే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏమైందండి? మరణం వచ్చేసింది. హనోకు తప్ప శరీర సంబంధమైన మరణం అందరికీ వచ్చేసేసింది. ప్రియమైన వాళ్ళరా, అయితే ఇక్కడ చూడండి, అయ్యో మాట్లాడు బాగు. ఇక్కడ చూడండి, గమనిస్తున్నట్లయితే 14వ వచనంలో, అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపం అందరు చేశారా? చేయలా. ఆదాము ఏ పాపమైతే చేశాడో అలాంటి పాపమైతే చేయలేదు. కానీ ఇంకేం చేసినట్టు లెక్క? దాన్ని బట్టి వేరే రకాలైనటువంటి అతిక్రమణలు చేశారు. ప్రియమైన వాళ్ళరా, అంతేకాకుండా ఆదాము పాపం చేసిన తరువాత మరి ఆ పాప స్వభావం మరి కంటిన్యూ అయింది అని చెప్పడానికి బైబిల్ గ్రంథంలో గొప్ప ఉదాహరణ ఉంది. చూడండి, మనం కనుక గమనించినట్లయితే ఆది కాండంలోనికి ఒక్కసారి మనం వస్తాం. ఆది కాండం మొదటి అధ్యాయం 26వ వచనం. ఆది కాండం మొదటి అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు. కాబట్టి ఇప్పుడు ఆదాము ఎవరి స్వరూపం? దేవుని స్వరూపం. ఇప్పుడు ఆది కాండం ప్రియులారా మనం గమనించినట్లయితే ఆది కాండం 4వ అధ్యాయం, ఆది కాండము 4వ అధ్యాయం గమనించినట్లయితే ఆది కాండము 4వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. చాలండి. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనిస్తున్నట్లయితే కయ్యను హేబేలును కనేటప్పటికే ఏం జరిగిపోయింది? పాపం జరిగిపోయింది. 5వ అధ్యాయం చూద్దాం. 5వ అధ్యాయం 3వ వచనం, లేదా 1 నుంచి చదువుదాం అయ్యా, మనకు క్లారిటీ ఉంటుంది. 1:3 ఆదాము వంశావళి. ఎట్లా చేశాడంట దేవుడు ఆదామునమ్మా? దేవుని పోలిక. 3వ వచనం, 130 ఏండ్లు బ్రతికి. ఎవరి పోలిక అంటే ఇప్పుడు? ఆదాము పోలిక, దేవుని పోలిక కాదు. తన పోలిక అనే మాట ఉపయోగించాడంటే దేవుడు అర్థం ఏంటంటే ఆదాము తన పోలికలో. ఆదాముకి ఇప్పుడు ఏ పోలిక ఉంది? 3వ అధ్యాయంలో పాపం చేసిన తర్వాత దేవుడు అధికారిగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి సాతానుని అధికారిగా పెట్టేసుకున్నాడు. దేవుని మాటకు విధేయుడవ్వాల్సినటువంటి ఆదాము సాతానుడు మాటకు విధేయుడైపోయాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి బైబిల్ సెలవిస్తూ ఉంది. పత్రికల్లో గమనిస్తే హవ్వ మోసపుచ్చబడిందంట. ఎవరి చేత? సాతానుడి చేత. ఆది కాండం 3వ అధ్యాయంలో మనం చూడవచ్చు. హవ్వ మోసగింపబడింది అంటే దాని అర్థం ఏంటి? ఆదాము మోసగించబడలా, హవ్వను మోసగించాడు. ఇదేం కాదులే అట్లా ఇట్లా అని మభ్యపెట్టాడు, తినేసింది. కానీ అన్నీ యాక్యురేట్గా తెలిసినటువంటి ఆదాము ఇంటెన్షనల్గా తిన్నాడండి, ఉద్దేశపూర్వకంగా తిన్నాడు. అర్థమైందండి? దేవుడు హవ్వను ఒక్కదాన్నే పాపిగా పరిగణించలా. జాయిసి కూర్చో, గమ్ము కూర్చో. ప్రియమైన వాళ్ళు గమనిస్తున్నట్లయితే మరి హవ్వ మోసపుచ్చబడింది కానీ ఆదాము మోసపుచ్చబడలా. ఎవరో నన్ను మోసం చేశారు అందుకని తిన్నాను అన్నాడా? హవ్వ కొన్ని తిని కోసుకొని మరి తింటున్నప్పుడు ప్రక్కనే ఉన్నాడు ఆదాము. తెలుసండి, మీరు ఆదికాండం 3వ అధ్యాయం చదవండి, తర్వాత మీకు అర్థమవుతుంది.
ఆ ప్రక్కనే ఉన్నాడు. ఆమె కోస్తున్నప్పుడు వారించలా, ఆమె తెచ్చుకొచ్చినప్పుడు వారించలా, ఆమె తింటున్నప్పుడు వారించలా. వాటిలో కొన్ని తెచ్చి ఈమెనికిచ్చి తినమన్నప్పుడు తినేసాడే కానీ నో అనే మాట అన్నాడా? ఏ కోశాన అనలేదు ప్రియులారా. హవ్వ ఒక్కతే మోసపుచ్చబడిందేమో కానీ ఆదాము మోసపుచ్చబడలా. ఆదామే ఘోర పాపి ఒక రకంగా మాట్లాడాలంటే. అందుకే దేవుడు బైబిల్ గ్రంథం అంతా కూడా పాపం ఈ లోకంలోకి ఎట్లా ప్రవేశించింది, హవ్వ ద్వారా వచ్చింది, ఆమె ద్వారా వచ్చింది, ఈమె ద్వారా వచ్చింది అట్లా చెప్పాడా? సర్పం ద్వారా వచ్చిందని చెప్పాడా? ఆదాము ద్వారా అంటున్నాడు. ఆదాము ద్వారా. ఆదాము ఇద్దరికీ దేవుని యొక్క ఆజ్ఞ తెలిసినప్పటికీ కూడా ప్రియమైనటువంటి వాళ్ళరా, డైరెక్ట్గా మొట్టమొదటిగా దేవుడు మరి ఆదాముతో డైరెక్ట్గా సంబోధించినట్లుగా తెలియపరచబడతా ఉంది. కాబట్టి ఆదాము ఎంత జాగ్రత్తగా ఉండాలా? జాగ్రత్తగా లేడు. హవ్వ తప్పు చేస్తున్నప్పుడు వారించాడా? వారించలా. తప్పు చేసినప్పుడు వారించాలి, తప్పు చేసినప్పుడు ఆపాలి. అనవసరమైన విషయాల్లో మనం తగాదాలు పెట్టుకుంటాం కానీ అవసరమైన విషయాల్లో జాగ్రత్త తీసుకోం. కుటుంబాల్లో కలహాలు పాపాలు కుటుంబంలో చోటు చేసుకోవడానికి గల కారణం ఇదే ప్రియులారా. కాబట్టి మరి ఆదాము చేసినటువంటి పాపము అవిధేయతను బట్టి మనుషుని యొక్క జీవితంలో పాపం వచ్చింది. పాపం ద్వారా ఏమొచ్చిందండి? మరణం వచ్చింది. మరణం ఆదాము నుంచి ఎక్కడ దాకా రాజ్యం వెళ్ళిందంట? ప్రియమైన వాళ్ళ మోషే వరకు. ఎందుకని మోషే వరకు? మోషే తర్వాత మరణం యొక్క పవర్ తగ్గిందా? ఎందుకని ఆ మాట ఉపయోగించడం అక్కడ? ఏమైందండి? మరణం అందరికి వస్తానే ఉంది కదా ఇప్పుడు కూడా. ప్రియమైన వాళ్ళరా గమనిస్తున్నట్లయితే మోషే దగ్గర నుంచి ఏమి ఇవ్వబడింది? ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఇప్పుడు మనకి బజార్లో వెళ్తున్నాం, వెంకటేశ్వరం అంతా తిరుగుతున్నాం. ఏమండి ఏడాగాలి ఆడాగాలని ఎవరు నాపుతారా? మనం వెళ్తామంటే మన ఎదురుకు కూడా వస్తాడు, పక్కన కూడా వస్తాడు. ఎక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? టౌన్లో పోతే పోలీసులు ఉన్న దగ్గర, లైట్లు ఉన్న దగ్గర అర్థమైందండి. ఇది వన్ వే కదా, ఇది అది కదా, ఇది కదా అని వన్ వే పెట్టినప్పుడు అక్కడ ఫలానా ఒక క్రమం పెట్టినప్పుడు ఉంటుందన్నమాట. ఆ క్రమం పెట్టబడినటువంటి విధానం మీరు ఎలా ఉండాలి, ఎలా ఉండాలా, ఇది చేస్తే తప్పు, ఇది చేస్తే ఒప్పు అనేటువంటి విషయాలు ధర్మశాస్త్రంలో ఇవ్వబడ్డాయి. ధర్మశాస్త్రం వచ్చేంత వరకు ప్రియమైనటువంటి వాళ్ళరా పాపం అంట ఆరోపింపబడలేదంట ఎవరి మీద. నువ్వు తప్పు చేసావురా అని ఏ బేసిస్తో చెప్పగలడు? దేవుడు మాత్రమే చెప్పగలడు. మనుషులు ఎవరు ఆరోపించడానికి వీలు లేదాడ. దేవుడు మాత్రమే డైరెక్ట్ అనేక మందికి పనిష్మెంట్ ఇచ్చాడు. కానీ మనుషుల ద్వారా నువ్వు ఇచ్చేసావు అది చేసావని ఒక పాపిగా పరిగణించే అవకాశం లేకుండా పోయిందని రోమపత్రిక 5వ అధ్యాయంలో ప్రియమైనటువంటి వాళ్ళరా క్లియర్ కట్గా చూడండి. 13వ వచనాన్ని గమనిస్తే 5:13లో ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చినదనుక పాపము లోకములో ఉండెను కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. ధర్మశాస్త్రం లేనప్పుడు ఆరోపింపబడదు. మరి ధర్మశాస్త్రం లేనటువంటి మోషేకు ముందు ఉన్నటువంటి జనులందరి పరిస్థితి ఏంటండి? ఎలా? రోమాపత్రికలోనే మనం కనుక గమనించినట్లయితే మొదటి అధ్యాయాల్లో ప్రియమైనటువంటి వాళ్ళరా మనం కనుక గమనించినట్లయితే మరి 12వ వచనం చూడండి. 2వ అధ్యాయం 11-12 దేవునికి పక్షపాతము లేదు. 2:11-12 ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే, ధర్మశాస్త్రమును కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా. అర్థమైందండి ప్రియమైన వాళ్ళరా? మరి పాపం ఎట్లా ఆరోపింపబడుతుందండి? ధర్మశాస్త్రం లేనప్పుడు, ధర్మశాస్త్రం లేకుండానే దేవుడంట మనస్సాక్షి ద్వారా తీర్పు తీర్చే దేవుడై ఉన్నాడు. వారి యొక్క మనస్సాక్షిని బట్టి తీర్పు తీరుస్తాడు. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఇదిగో ధర్మశాస్త్రం ఉన్న ఈ మాటలను బట్టి నీ జీవితం ఎలా ఉంది, ఎంత లెవెల్ వరకు నీది ఉంది కరెక్ట్గా. 100కు 35 మార్కులు వస్తే ఎట్లాగా పాసో ధర్మశాస్త్రంలో ఏమేమైతే నువ్వు పాటిస్తే ఓకే అని అంటాడు దేవుడు, అంతవరకు వారు రక్షణ పొందినట్లే. అయితే ధర్మశాస్త్రాన్ని అందరూ కూడా పాటించలేకపోతున్నారు. ఒక సమయం వచ్చింది
దేవుడు ధర్మశాస్త్రం అంతటిని పూరిస్తూ యేసుక్రీస్తుగా ఈ యొక్క లోకానికి వచ్చాడు. ఒకని అవిధేయత వల్ల ఏ విధంగా అయితే పాపం వచ్చిందో, పాపం వల్ల మరణం వచ్చిందో, మరణం అందరినీ కూడా పరిపాలన చేస్తూ వచ్చిందో, ఏలిందంట మరణం ఏలతా ఉండింది. మరణము ఏలబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి మన యొక్క జీవితాలను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు టోటల్గా మార్చేసాడండి. టోటల్గా మార్చేసాడు. ప్రియమైన వాళ్ళరా గమనించండి, 19వ వచనం, ఏలైనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన, ఏంటంట, ఒకని విధేయత వలన ఏమవుతున్నారంట, అనేకులు. 17వ వచనం కూడా చదువుదాం ప్రియులరా. మరణము ఒకని అపరాధమూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారా ఏలుదురు. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ 18వ వచనంలో లాస్ట్లో ఉంది, అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులకందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమైంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటి అన్నట్లయితే, మనుష్యుడు తన సొంత ఇచ్చను బట్టి దేవుని మాటను ధిక్కరించి సాతానుడి మాట విని దేవుడు చెప్పిన మాటను ప్రక్కన పెట్టి తినవద్దన్న పండు తినటం మూలంగా పాపం ప్రవేశించింది. పాపాన్ని బట్టి మరణం వచ్చింది కదండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 14వ వచనంలో తెలియపరచబడతా ఉంది, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనెను అనేటువంటి మాట అద్భుతంగా మనకు అక్కడ తెలియపరచబడతా ఉంది ప్రియమైనటువంటి వాళ్ళరా. కాబట్టి ఈ మాటలు మనం గమనించినప్పుడు యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులుగొల్పబడిన వాడై శోధింపబడును. 15వ వచనంలో ఉందండి, అది దురాశ గర్భము ధరించి పాపమును కనగా మరణమును. కాబట్టి ప్రతి మనిషి కూడా పాపం చేయడానికి గల కారణం శోధింపబడటం. శోధన ఎలా వస్తుందంట, ఊరకనే రాట్లా. ఏమండి, సాతానుడు ఊరక చూపిస్తూ ఉంటాడు ఏదైనా ఒక ఎర, దాన్ని చూసి మనలో ఇష్టం రేగుద్ది. కళ్ళతో అన్నీ చూస్తున్నావు, అందుకనే చూసే విషయంలో చాలా జాగ్రత్త ఉండాలా. ఏది పడితే అది నువ్వు చూసేస్తున్నావా, ఏది పడితే అది నువ్వు చూసేసావా, నీ కళ్ళ ద్వారా నువ్వు శోధింపబడటానికి 100% ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే పిల్లలు కానీ పెద్దలు కానీ చూడకూడని దృశ్యాలు చూడకూడదు, ఇదిగో ఫలానా చూడండి ఫలానా చూడకూడదని పెద్దలు ఎందుకు చెప్తున్నారండి? వాళ్ళు ఆయా అనుభవపూర్వకంగా వెళ్ళారు కనుక తప్పేందో ఒప్పేందో అర్థం చేసుకున్నటువంటి వారై ఉన్నారు ప్రియమైన వాళ్ళరా. కాబట్టి ఈ రోజున ప్రతి మనిషి కూడా శోధింపబడటానికి గల కారణం ఏంటో తెలుసండి, స్వకీయమైనటువంటి దురాశలు, సొంత ఇష్టాలు. దాన్నే బైబిల్ ఏం చెప్తుందంటే, స్వార్థం, సెల్ఫిష్నెస్ ఈజ్ ద రూట్ కాజ్ ఫర్ ఎవ్రీ టెంప్టేషన్. ప్రతి శోధనకు కూడా మరి మూల కారణం ఏంటి అన్నట్లయితే స్వకీయమైనటువంటి దురాశ, నీ సొంత ఇచ్చ. ఈ రోజున ఒక వ్యక్తి పాపంలో పడుతున్నాడనంటే, శోధనలో గురై ఎందుకు పడిపోతున్నాడయ్యా అనంటే ఏమవుతున్నాడండి, తన కళ్ళతో చూసింది తన మనసులో అట్టిపెట్టుకొని దాన్ని రిపీటెడ్గా ఎంజాయ్ చేస్తూ తన యొక్క మనసులో నుంచి తన శరీరాన్ని ఆ పాపం వైపుగా, చెడు వైపుగా మళ్ళించుకోవడానికి ఇష్టపడుతున్నాడు ప్రియమైనటువంటి వాళ్ళరా. కాబట్టి మనుష్యుని యొక్క జీవితంలోనికి సొంత ఇష్టం అనేటువంటిది ఆదామునే గమనిస్తే, హవ్వనే గమనిస్తే, ప్రియులారా, సాతానుడు వచ్చి చెప్తున్నాడు, తినొద్దన్నాడా, మీరు తింటే ఏమవరు, మీరు తింటే దేవుళ్ళలాగా అయిపోతారు అని ఆ మాటలు చెప్తా ఉన్నప్పుడు, అరే దేవుడు మాకు ఒక మాట ఇచ్చాడు కదా, ఆ మాట మా మనసులో హృదయంలో ఉంది కదా, దాని ప్రకారం నడుచుకోవాలి కదా. అక్కడ డౌట్ ఏదన్నా వచ్చింది, వెంటనే మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా మరి ఫలానా వాడు వచ్చేసేసి ఈ విధంగా మాట్లాడుతున్నాడు, లేదా ఇలా మీ మనసులో మాకు అనిపిస్తుంది, నువ్వేం చేయమంటావు, నువ్వు ఇచ్చిన మాట అది కదా, ఒకవేళ ఈ సమయంలో మేము తినొచ్చా, దీన్ని ఈ పని చేయొచ్చా అని అడిగితే ప్రభు క్లారిటీ ఇవ్వడా?
మన బలహీనతల్లో ప్రభువుని అడిగితే ఆయన జవాబు ఇవ్వడా? ఆదుకోడా? ఆదుకుంటాడు కదండి. హవ్వ ప్రభువుని అడిగిందా? భర్తను అడిగిందా? సరే పోనీ భర్త వచ్చేసి చెంప పగలగొట్టి తినొద్దంటే ఎందుకు తిన్నావు అని అన్నాడా? ఆమె కోస్తంటే గమ్ముకున్నాడు, ఆమె తింటంటే గమ్ముకున్నాడు, ఆమె తీసుకొచ్చి ఈయనకి పెడతంటే ఈయన హ్యాపీగా బా నాకు ఇవ్వబడిన భార్య కదా అని చెప్పేసి ఇచ్చిన దేవుణ్ణే మర్చిపోయాడు. తయారు చేసిన దేవుణ్ణే మర్చిపోయింది హవ్వ. ప్రియమైన వాళ్ళరా, స్వార్థం మనిషిని శోధనలోకి నెట్టింది. శోధన ఏం చేసిందంట? దురాశ గర్భం ధరించింది. దురాశకి కడుపు వచ్చింది. వచ్చి ఏమైందంట? ప్రియమైనటువంటి ఈ దురాశలు చెడ్డ ఆశలు, ప్రియమైన వాళ్ళరా, శోధన ద్వారా ఏమైపోయింది? మనిషి పాపములోనికి వెళ్ళే పరిస్థితి వచ్చేసింది. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, పెద్దలారా, పిల్లలారా, ఏముందలే ఏదైనా చూసేసేయచ్చు అని అనుకుంటున్నారేమో. నువ్వు చూస్తూ చూస్తూ దాని యొక్క ప్రేమలో వ్యామోహంలో పడిపోతావు. చాలామంది అనుకుంటున్నారు మేము అమ్మాయిలను చూడలేదు కదా, పెళ్ళి అయిపోయింది చూసినా పర్వాలేదు కదా అని కొంతమంది అనుకుంటున్నారేమో. మేము టీవీలో ఏముంది, సినిమాలు సీరియల్సే కదా అనుకుంటున్నారేమో. చూసి 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 నువ్వు ప్రేమలో పడిపోతావు. ఏదో మనిషి ప్రేమలో పడిపోయి నీ జీవితం పాడవుతుందని అనుకుంటున్నావేమో. అదే కాదు, చాలామంది టీవీలో వచ్చేటువంటి వాటిని చూసి టీవీని ప్రేమిస్తున్నారు, మొబైల్ని ప్రేమిస్తున్నారు, మొబైల్లో ఉన్నటువంటి అవాస్తవాల్ని ప్రేమిస్తున్నారు, మొబైల్లో ఉన్నటువంటి టీవీల్లో ఉన్నటువంటి చెడునంతా కూడా ఆస్వాదిస్తూ ఉన్నారు. ఏ రోజున నువ్వు శోధనకు గురై పడిపోతావో నీకే తెలియదు, గుర్తుపెట్టుకో. అందుకనే నీ జీవితంలో పాపం ప్రవేశించక మునిపే ప్రియులరా యేసయ్యని నీ హృదయంలోకి చేర్చుకోవాలి. కాబట్టి ఒకని అవిధేయత మూలంగా, ఆదాము యొక్క అవిధేయత మూలంగా ఏమొచ్చిందండి? పాపం వచ్చింది. పాపం ఏంది? ఎక్కడికి తీసుకెళ్ళిపోయింది? నీవు నేను అందరం కూడా అవిధేయతతో ఏ పడితే చూస్తున్నాం, పాపాన్ని మూట కట్టుకుంటున్నాం. రేపు పొద్దున మరణం వస్తుంది, చచ్చిపోతాం. అందరికి వచ్చినట్టే శరీర మరణం అనుకుంటే పొరపాటు. శరీర మరణంతో పాటు పాపంలో ఎవరైతే మరణిస్తారో ఎక్కడికి వెళ్ళిపోతారమ్మా? నిత్య నరకంలోనికి, అగ్నిగుండంలోనికి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ఇట్టి భయంకరమైనటువంటి మరణం అందరి మీద రాజ్యమేలుతూ ఉంటుండగా దేవాతి దేవుడు తన కుమారుడైనటువంటి యేసయ్యని ఈ లోకానికి పంపించాడు. అవిధేయత మనిషిని పాపంలోనికి నెట్టేసి, మరణంలోనికి నెట్టేసి, పరిపాలన చేసే పరిస్థితికి మనిషిని అదిమేసి పెట్టి ఉంచుంటుండగా ప్రియులరా, మనం గనక గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క విధేయతతో సిలువ మరణాన్ని, సిలువ శ్రమను సహించడం మూలంగా, తండ్రి యొక్క మాటకు విధేయుడై పరలోకం నుంచి తను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి మనకు బదులుగా సిలువలో చనిపోవడం మూలంగా, విధేయత మూలంగా ఏమొచ్చిందో తెలుసండి? ఏమండి? పుణ్యం వచ్చింది. పాపం ప్లేస్లో పుణ్యం కలిగింది, పుణ్యకార్యం. పాపం పోగొట్టేశాడు ఆయన, పరిశుద్ధతను ఆపాదించాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క విధేయత మనిషిని ఏం చేసిందండి? పాపంలో కాదు, పాపంలో నుంచి విడుదలలోకి తీసుకొచ్చింది, రక్షణలోకి తీసుకొచ్చింది. ఈ రక్షణ నెక్స్ట్ స్టెప్ ఏంటి? దేనికి తీసుకెళ్ళింది తెలుసా? మనుషుణ్ణి నీతిమంతుడుగా మార్చేసింది. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, నీతిమంతుడుగా మార్చడమే కాకుండా మనుషుణ్ణి ఎక్కడికి తీసుకెళ్ళిందో తెలుసండి? ఏమ్మా? నిత్య జీవ అనుభవంలోనికి తీసుకొని వెళ్ళిపోయినట్లుగా బైబిల్ గ్రంథం సెలవిస్తాం. రోమపత్రిక 6:23 ఎలా అనగా పాపం వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపాదానము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు ఏంటంట? యేసు ప్రభునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, నువ్వు వ్యభిచారమైనా, దొంగవైనా, దొరవైనా, ఏమండి లంచగొండివైనా, మోసగాడివి, మోసదానివైనా, మరి భయంకరమైనటువంటి పాపాలతో ఉన్నటువంటి వ్యక్తివైనా, అగ్నిగుండానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు శారీరక మరణం పొందక ముందే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు నీ జీవితం ఏమైపోతుందనంటే టర్న్ అయిపోతుంది. నీ జీవితాన్ని నువ్వేం చేస్తున్నావంటే
ఏమండి యూటర్న్ తీసుకోవటానికి అవకాశం ఇస్తున్నాడు ప్రభువారు. ప్రియమైన వాళ్ళరా, నిత్య నరకాగ్నికి వెళ్ళవలసినటువంటి వ్యక్తి నిత్య జీవ అనుభవంలోనికి వెళ్ళటానికి ప్రభు మార్గాలు తెరుస్తున్నాడు. మరి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒకవైపు నిత్య మరణం, ఒకవైపు నిత్య జీవం. నిత్య మరణంలోనికి అందరూ దారి పెట్టేసేసారు, అందరికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. ఆ డోర్ దగ్గర యేసు ప్రభువారుండి, ఇదిగో మీకోసం నేను రక్తం కార్చాను అని నిలబడి ఉన్నాడు. ఎవరైతే నమ్ముతున్నారో, అవునా ప్రభువా, నిన్ను నమ్మితే ఈ మంటల్లోకి వెళ్లకుండా తప్పించబడతామా అని నమ్మిన వాళ్ళందరూ ఏమవుతున్నారండి, తమ మార్గాన్ని తిప్పుకొని నిత్య జీవ మార్గంలోనికి వెళ్ళిపోయి పరలోకానికి వెళ్ళటానికి సిద్ధపరచబడుతున్నారు. అయితే చాలామంది, అవునా మంటలా, అవి బాగుంటాయి, అక్కడ సినిమాలు కూడా ఉన్నాయి, అక్కడ ఏమన్నా వ్యభిచారం కూడా ఉంది, అక్కడ ధన సంపాదన ఉంది, అక్కడ తిండిపోతాను భయంకరమైన బిర్యానీలు ఉన్నాయి, నువ్వు అక్కర్లేదు మాకు, యేసు ప్రభు లేని జీవితం, విచ్చలవిడితనం ఉంది అక్కడ. ఎక్కడైతే కంట్రోల్ ఉంది, నీ దగ్గర అయితే కంట్రోల్ ఉందయ్యా, నీ జీవితం నాకొద్దు, ఏం కావాలా, నేను ఫ్రీడమ్ను కోరుకుంటున్నా, అమ్మా నాన్నల భయం వద్దు, బైబిల్ భయం వద్దు, పాస్టర్ గారు భయం వద్దు, పెద్దల భయం వద్దు, నా జీవితానికి నేనే రాజుని అనుకునేటువంటి వాళ్ళందరూ ఎలా వెళ్తున్నారు తెలుసండి, విచ్చలవిడి మార్గం అండి. అందుకని బైబిల్లో యేసు ప్రభు వారు తెలియపరిచారు, 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఏంటంట, ఇరుకు మార్గం, కష్టంగా ఉంది, స్లోగా వెళ్ళాలి, పెద్ద క్యూ ఉందాడ. కానీ ఏమనుకుంటున్నారు, దాని వెనక చాలా మరి కష్టాలు ఉన్నాయి అనుకుంటున్నారు. దాని వెనక ఇప్పుడు దాకా అక్కడ దాకా నిలబడి ఏడెళ్తామండి అని చెప్పేసి కొంతమంది ఏం చేస్తారంట, దొడ్డిదారిని వెళ్ళటానికి ఇష్టపడుతున్నారు. వేరే మార్గంలోనికి, వక్ర మార్గంలోనికి, విశాల మార్గంలోకి అరే అంతమంది ఫ్రీగా వెళ్ళిపోతున్నారు, పెద్ద గేట్ ఉంది, అటు వెళ్ళిపోదాం పదండి అని చెప్పేసి నీ చుట్టుప్రక్కల ఉండే వాళ్ళు చెప్తుంటే వాళ్ళని బట్టి వెళ్ళిపోతున్నావా? అందరు పాపం చేస్తున్నారయ్యా, అందరు బూతులు మాట్లాడుతున్నారయ్యా, అందరు చెడు చేస్తున్నారయ్యా, అందరూ లంచాలు ఇస్తున్నారయ్యా, నీ పనులు అవ్వాలంటే ఈ లోకంలో నువ్వేమైనా పైనుంచి దిగొచ్చావా, నువ్వేమైనా దేవుడువా అని అంటున్నప్పుడు నువ్వు కాంప్రమైజ్ అయిపోయి విశాల మార్గంలోనికి తలెత్తి చూస్తున్నావు, వెళ్ళిపోతున్నావేమో. యేసయ్య ఉన్నాడనే సత్యాన్ని గుర్తుపెట్టుకో. ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున నేను ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. మనుష్యుని యొక్క, ఆదాము యొక్క అవిధేయత మనుష్యుని పాపంలోనికి, మరణంలోనికి, మరణం పరిపాలన చేసే పరిస్థితిలోనికి తేగా యేసుక్రీస్తు ప్రభువారు అనగా కడపటి ఆదాం అని పేరుంది. మొదటి ఆదామేమో పాపాన్ని తీసుకొచ్చేదిగా మన జీవితాలకు, రెండవ ఆదాము లేదా కడపటి ఆదాము అయిన యేసయ్య మనుషుల యొక్క జీవితంలోనికి ఏం తెచ్చాడండి, పరిశుద్ధతను తీసుకొచ్చాడు, పుణ్యాన్ని తీసుకొచ్చాడు, రక్షణను తీసుకొచ్చాడు, జీవాన్ని తీసుకొచ్చాడు, నిత్య జీవాన్ని తీసుకొచ్చాడు, పరలోకాన్ని తీసుకొని వచ్చాడు. ఈ రోజున నీవు నేను మందిరంలో చేరి ఆయన ఆరాధించడానికి ఉన్నామంటే కారణం ఏంటో తెలుసండి, ఆయనే. ఆదాము ద్వారా వచ్చిన పాపం అందరినీ పరిపాలన చేస్తూ ఏమండి తల మీద, మెడ మీద కాలు అదిమి పెట్టినట్లుగా అదిమేస్తూ ఉంటుండగా యేసు ప్రభు వారి ద్వారా ఏమైందో తెలుసండి. ఆ మాట చదువుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. మరణము ఒకని అపరాధ మూలముగా వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారే మరి నిశ్చయముగా యేసు క్రీస్తును ఒకని ద్వారానే ఏలేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రోజున నీవు మరణాన్ని చూసి భయపడాల్సిన పని లేదు. యేసయ్యను నమ్మినటువంటి వాళ్ళందరూ కూడా మరణమా నీ ముల్లెక్కడా ఏమండి అని మరి కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడినట్టుగా నీవు నేను మాట్లాడటానికి ఆస్కారాన్ని ప్రభు అనుగ్రహం చేశాడు. మరణానికి హక్కు లేదు. నా ప్రభు, నేను నమ్మిన యేసయ్య మరణంగుండా వెళ్ళి మరణాన్ని ఓడించాడురా. ఇక నీ ముళ్ళు నన్నేం చేయలేదు. నా ప్రభు నాకు తోడుకున్నాడు. నా ప్రభువుని బట్టి నేను హాయిగా వెళ్ళిపోగలనని చెప్పేసి నీవు నేను చెప్పే ఆస్కారాన్ని, అవకాశాన్ని ప్రభు ఇచ్చాడు. మరణం అంతకుముందు వరకు, యేసయ్యను నమ్మని వరకు మరి నిన్ను నన్ను కూడా మరి గుప్పిట్లో పెట్టుకుందేమో, పరిపాలన చేయడానికి ప్రయత్నం చేసిందేమో. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం 2000 సంవత్సరాల క్రితం చనిపోయి ప్రాణం పెట్టి తిరిగి లేవడం మూలంగా ప్రభు ఒక గొప్ప అవకాశాన్ని మనకిచ్చాడు. మరణ యొక్క కోరల్ని పీకేసేసాడు. మరణం ఎంతమందిని కాటేయటానికి ప్రయత్నం చేసినా ఏమీ కాటలా. ప్రియమైన వాళ్ళరా, ఎవరైతే యేసయ్యను నమ్ముతున్నారో,
ఎవరైతే పాపం చేశారో, ఆదాము పాపం అందరి మీదకి రాలా. ఆదాము తర్వాత ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరెవరైతే పాపాలు చేశారో, ఆదాము వంటి పాపం కాకుండా వేరే రకమైన పాపాలు ఏమైతే దేవునికి విరోధంగా చేశారో అందరికీ పాపం విస్తరించిందని బైబిల్ చెప్తా ఉంది. అయితే యేసు ప్రభువు రక్షణ కార్యం చేయటం మూలంగా అందరికీ రక్షణ వచ్చేలా ఒకేసారి. అదేవిధంగా యేసు ప్రభు యొక్క రక్షణ కార్యాన్ని ఎవరైతే నమ్మారో, విశ్వసించారో, ఏమండి తమ హృదయాల్లో యేసయ్యను చేర్చుకున్నారో వాళ్ళందరికీ రక్షణ సంప్రాప్తించడమే కాకుండా, నీతిమంతులుగా తీర్చబట్టమే కాకుండా, మరణాన్ని పరిపాలన చేసే అనుభవంలోనికి, ఏమండి ఒకప్పుడు మరణం మన మీద ఉంది, ఇప్పుడు మనం ఏం చేయాలా? మరణాన్ని అదింపెట్టాం. మరణమా, నువ్వు నన్ను ఏం చేయలేవు. శరీర మరణం గుండా నేను వెళ్తానేమో, కానీ మరి నా యొక్క ఆత్మను నువ్వు చంపలేవు. నా యొక్క ఆత్మను నిత్య నరకాగ్నిలోనికి వేసేటువంటి సామర్థ్యం నీకు లేదు. యేసయ్య ద్వారా నేను తప్పించుకున్నా, యేసయ్య ద్వారా నాకు అవకాశం కలిగింది అని ఈ రోజున నీవు నేను ప్రభువును స్తుతించి మహింపరిచి ఆరాధించాల్సినటువంటి పరిస్థితి అండి. యేసయ్య ద్వారా జీవం, యేసయ్య ద్వారా పుణ్యం, యేసయ్య ద్వారా నీతి, యేసయ్య ద్వారా రక్షణ, యేసయ్య ద్వారా పరలోకం, యేసయ్య ద్వారా నిత్య జీవం నీకు నాకు ఆపాదించబడింది. ఇట్టి గొప్ప ప్రభు అయినటువంటి యేసయ్య మన జీవితాల్లో మలచిన యేసయ్యను మనసారా హృదయానుసారంగా స్తుతించి మహింపరిచి ఆరాధించి గణపరుస్తాం. తల వంచుదాం, మోకరిస్తాం ప్రియులరా. మనం విన్న